అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన డ్రై మసాలాస్ అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగ, యాలక్క, షాజీరా, నల్ల యాలక్క అన్నీ వేసుకొని వేయించుకోవాలి. జాజికాయ, జాపత్రి, మిరియాలు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు అన్నీ వేసుకొని వేగిన తర్వాత అందులోనే ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు, టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. అందులోకి 1 కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ధనియా పౌడరు, ఒక బిర్యానీ ఆకు తుంచేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడకడానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా నీళ్ళన్నీ ఎమిరిపోయిన తర్వాత కూర అంతా దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆపేసుకొని చల్లారి చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పన్నీర్ తీసుకొని ఎంత కావాలో ఎలా కావాలో క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. వీటిని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా వేడనివ్వనివ్వాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేయాలి.
ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి మనం మిక్సీ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకోవాలి. మూత పెట్టి కొద్దిగా ఈ గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఇది దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ మనం మసాలాలకు ముందు కారం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కొద్దిగా రోస్టెడ్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి తీసుకొని 2 చేతులతో ఇలా నలిపి బాగా వేసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేడే కడాయి పెట్టుకొని పన్నీర్ రోస్ట్ చేసుకుందాం. కొద్ది కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి వీటిని. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఇక్కడ చూపించిన విధంగా కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన పన్నీర్ని మనం మసాలాలో వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.